టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా 4వ టీ20 పుణె వేదికగా శుక్రవారం రోజున జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాయి. ఈ 4వ టీ20లో టీమిండియా గనుక గెలిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది. అదే ఇంగ్లాండ్ గనుక గెలిస్తే ఈ సిరీస్ సమం అవుతుంది. అప్పుడు 5వ టీ20 సిరీస్ డిసైడర్ అవుతుంది. ఈ పరిస్థితుల్లో సిరీస్ని కోల్పోకూడదని ఇంగ్లాండ్ దృఢ నిశ్చయంతో ఉంది. దీంతో టీమిండియా ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగి ఇంగ్లాండ్ను కట్టడి చేస్తుంది అనే విషయం ఆసక్తిగా మారింది. పూణే స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ అని అర్థమవుతోంది. ఇక్కడ మొత్తం 4 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరగగా 2 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు, 2 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఈ స్టేడియంలో పిచ్ స్పిన్నర్లకు, బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో 4వ టీ20లో విజయమే లక్ష్యంగా టీమిండియా 3 కీలక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలతో పాటు ఇంగ్లాండ్ కొత్త అస్త్రానికి టీమిండియా విరుగుడు ఏంటి అనే విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ కోసం ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు. సంజు శాంసన్ ఈ సిరీస్లో ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి ఈ మ్యాచ్లో సంజుపై భారీ అంచనాలే ఉన్నాయి. అభిషేక్ శర్మ బాగానే ఆడుతున్నప్పటికీ అనవసరమైన దూకుడుతో వికెట్లు పారేసుకుంటున్నాడు. మొదటి 3 బంతులకు 2 బౌండరీలు కొట్టినా 4వ బంతికి భారీ సిక్సర్ కొట్టేయాలి అనే టార్గెట్ అతడి కొంప ముంచుతోంది. ఆ దూకుడును కొద్దిగా తగ్గించుకుంటే అభిషేక్ మరోసారి షేక్ ఆడించడం ఖాయం. 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ రానున్నాడు. సూర్య కూడా గత కొంతకాలంగా చాలా చెత్తగా ఆడుతున్నాడు. అతడు కూడా ఈ మ్యాచ్లో తన బ్యాట్కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్ సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్కు అగ్ని పరీక్ష అనే చెప్పాలి. 4వ స్థానంలో తిలక్ వర్మ రానున్నాడు. 5వ స్థానంలో బరిలోకి దిగుతున్న హార్దిక్ పాండ్యాకు ఈ మ్యాచ్ నుండి విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ అలానే ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా స్థానంలో శివన్ దుబే జట్టులో చేరనున్నాడు. ధ్రువ్ జురేల్కు ఇచ్చిన 2 అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. అదే సమయంలో రింకు సింగ్ కూడా 4వ టీ20కి అందుబాటులో ఉండడంతో జురేల్ని పక్కన పెట్టి రింకును తుది జట్టులోకి తీసుకోనున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ యథావిధిగా కొనసాగుతారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి సేవలు అందిస్తాడు. అయితే ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్కి విశ్రాంతి ఇచ్చి హర్షదీప్ సింగ్ని జట్టులోకి తీసుకోనున్నారు. మరో ఫాస్ట్ బౌలర్గా షమి సేవలు అందిస్తాడు. ఇంగ్లాండ్కు చెక్ పెట్టడానికి టీమిండియా స్పిన్ అనే ఒక ఆయుధాన్ని వాడుతోంది. అయితే అదే ఆయుధం ఇండియాకు చెక్ పెట్టడానికి కూడా ఇంగ్లాండ్ వాడుతోంది. 3వ టీ20లో ఆడిల్ రషీద్ బౌలింగ్ని ఆడలేక మన బ్యాటర్లు ఓటమిని కొని తెచ్చుకున్నారు. టీమిండియాలో కూడా స్పిన్ ఆడే బ్యాటర్లు ఎక్కువ మంది లేరు. ప్రస్తుతం ఉన్న జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివన్ దుబే మాత్రమే అద్భుతంగా ఆడగలరు. అయితే అభిషేక్ శర్మ స్పిన్ బౌలర్లు వచ్చే వరకు క్రీజులో ఉండడం లేదు. ఈ ముగ్గురు గనక సరైన పద్ధతిలో గనక ఆడగలిగితే టీమిండియా గెలుపును 4వ టీ20లో ఎవరూ ఆపలేరు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 4వ టీ20 కోసం టీమిండియా చేసిన మార్పులు ఎలా ఉన్నాయి? ఈ తుది జట్టుతో ఇండియా ఈ మ్యాచ్ను గెలవగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.